తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు సందడిగా కొనసాగుతున్నాయి. తెలుగు కొత్త సంవత్సరాది సందర్భంగా కరీంనగర్లోని ఆలయాన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రజలు దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కరీంనగర్లో ఉగాది వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా క్రోధినామ సంవత్సర ఉగాది పండుగను ప్రజలంతా కూడా చాలా ఆనందోత్సాహాలు జరుగుతున్నారు. పండుగ వాతావరణం అంతా కూడా వెల్లివిస్తుందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉగాది సందర్భంగా చాలా మంది కూడా దైవ దర్శనం చేసుకున్నారు. దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈరోజు ఇంట్లో పూజా కార్యక్రమం అనంతరం చాలా మంది కూడా దేవాలయాలకు వచ్చి తమ ఇష్టదైవమైనటువంటి దేవతామూర్తులను దర్శించుకోవడం జరుగుతుంది. క్రోధినామ సంవత్సరం సందర్భంగా చాలా ఆలయాలన్నీ కూడా భక్తులతో రద్దీ నెలకొన్నటువంటి పరిస్థితి. ఇదే ఆలయానికి మనం మహాశక్తి ఆలయం ఉన్నాం. ఇదే ఆలయానికి బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ కూడా కొద్దిసేపటి క్రితం అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఎట్లా జరుపుకుంటారు సార్ ఉగాది పండుగ? కూడా అందరి సమక్షంలో మన కరీంనగర్లోని శ్రీ మహాశక్తి ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇలా వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. మరి భక్తుల అమ్మవారి ఆశీర్వాదం, భక్తుల ఆశీర్వాదంతో ఇలా ముందుగా ప్రయత్నం చేస్తున్నాను. చాలా మంది కూడా ఆనందోత్సవాలు నడుపుతున్నారు. బండి సంజయ్ కూడా కొద్దిసేపటి క్రితమే అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ రోజు అంతా కూడా చాలా దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఉగాది పర్వదినం సందర్భంగా ఇంట్లో షడ్రుచులతో కూడినటువంటి పచ్చళ్ళు తయారు చేస్తారు. బెల్లం పిండితో కూడినటువంటి భక్ష్యాలను తయారు చేస్తారు. ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉగాది అంటే తెలుగువారు ఘనంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ అంతా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలా ఘనంగా జరుగుతుంది. ఈరోజు చాలా ఆలయాల్లో కవి సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుంది. ఉగాది సందర్భంగా వివిధ సేవా రంగాల్లో సేవలు అందించిన వారికి చాలా చోట్ల కూడా పురస్కారాలు కూడా అందించడం జరుగుతుంది. ఈరోజు పంచాంగ శ్రవణం వింటూ భక్తులంతా కూడా ఆలయాల్లో గడుపుతున్న పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.